మా సైడ్ ఉన్నటువంటి జడ్చర్లలో ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నేత, ఇదే ఎమ్మెల్సీ, ఇప్పుడు ఇంతకు ముందు ఎమ్మెల్సీ కాకుండా ఉన్నప్పుడు బల్మూరు వెంకట్, వీళ్ళంతా ఏం చేసిండ్రు అంటే 46 మీద పోరాటం చేసిండ్రు. విద్యార్థులను రెచ్చగొట్టి ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి చికట్పల్లి లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులను, యావత్ తెలంగాణ విద్యార్థులను మొత్తం 46 మీద, అంటే కానిస్టేబుల్ కి ఎవరైతే మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అయినారో ఆ విద్యార్థులను మొత్తం రెచ్చగొట్టి 46 మీద పిల్లల్ని మొత్తం రోడ్ల మీదకి తెచ్చి మేము 46 రద్దు చేస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి, గ్రామీణ విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి బాగా రోడ్ల మీదకి తెచ్చిర్రు. మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రోజేమో కొట్లాడినరు 46 మీద, మరి ఈ రోజు ఎందుకు కొట్లాడతలేడు? ఈ రోజు ఉన్నటువంటి ఆ బల్మూరు వెంకట్ ఏడుకోయిండు, ఎమ్మెల్సీ కదా, ఆ బల్మూరు వెంకట్ ఏడుకోయిండు.